మార్కెట్కు వెళ్ళడం మానేశారా? 10 నిమిషాల్లో వస్తుంది కదా అని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి. జనాలు అలవాటు పడిపోయారు కదా అని ఈ కామర్స్ సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. పాడైపోయిన ఆహారం, ఎక్స్పైర్ అయిన వస్తువులను జనాలకు అంటగడుతున్నాయి. తాజాగా మెహదీపట్నంకు చెందిన ఐశ్వర్య అనే మహిళ బ్లింకిట్లో చేపను ఆర్డర్ చేసింది. దానిని వండాక దుర్వాసన రావడంతో ప్యాకేజీని చెక్ చేసింది. దానిపై గడువు తేదీ ఏప్రిల్ 7 అని ఉండడంతో బ్లింకిట్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. ఎక్స్పైర్ అయిన ఆహారాన్ని డెలివరీ చేశారని ప్రశ్నించారు. మొదట తప్పు ఒప్పుకున్న సిబ్బంది ఆ తర్వాత దురుసుగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్లింకిట్ నుంచి రా ఫిష్ ఆర్డర్ చేశాను పీసెస్లో. అది నేను ఆర్డర్ చేసిన తర్వాత వండిన తర్వాత మాకు కొంచెం తినేటప్పుడు స్మెల్ వచ్చింది. పిల్లలకు ఆల్రెడీ పెట్టాను నేను. పెట్టిన తర్వాత మేము పెద్దోళ్ళం తినేటప్పుడు మాకు స్మెల్ వచ్చింది. స్మెల్ వచ్చిన తర్వాత ఏంటి ఇట్లా స్మెల్ వస్తుంది అని చెప్పేసి నేను చెక్ చేశాను. చెక్ చేస్తే ఇది ఎక్స్పైర్ అయిపోయింది ఆల్రెడీ 7th. ఇది ఎక్స్పైర్ అయిన తర్వాత నేను మా ఆయన కలిసి మేము మొత్తం అది చేసాము. విజయనగర్ కాలనీ బ్లింకిట్ ద్వారా నేను ఆర్డర్ చేశాను. మళ్ళీ అక్కడ మేము కొంచెం ఎంక్వైరీ చేసాము. ఆన్లైన్ చాటింగ్ కూడా అయ్యింది మాది. మొత్తం అయిన తర్వాత వాళ్ళు ఓన్లీ మాకు రిఫండ్ ఇస్తాము అది ఇది అని అంటున్నారు, కానీ మేము అవన్నీ ఒప్పుకోలేదు. ప్రోమో కోడ్ అది ఇది అంటే మేము ఒప్పుకోలేదు.